అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. సోదరులారా, అమ్మలారా, భాయ్యో బహనో, ఈ వీడియోలోని వ్యాఖ్యలు, పదాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. చూడండి, కడప నగర మేయర్ పదవి అంటే మిక్చర్ బండిలో ఒక కాజా కొనుక్కున్నంత ఈజీ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. నేనైతే 5-6 కాజాలు తినగలుగుతాను. ఒక కాజా 2 కాజాలు తినగలిగే వాళ్ళని ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు 5-6 కాజాలు తినగలిగేవాడిని నేనెందుకు నిలబడకూడదని నేను కూడా మేయర్గా నిలబడాలని నిర్ణయించుకుంటున్నాను. మీ అభిప్రాయం కోసం ఈ వీడియో పెడుతున్నాను. ముఖ్య విషయం ఏమంటే, కడప నగర కార్పొరేషన్కు 50 డివిజన్లు ఉన్నాయి అనే విషయం కూడా నాకు తెలియదు. అందుకే నేను మేయర్గా నిలబడాలనుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే, ప్రతి డివిజన్కు 5,000 ఓట్ల నుంచి కొన్ని డివిజన్లకు 5,500, కొన్ని డివిజన్లకు 6,000, 1-2 డివిజన్లకు 4,800 ఓట్లు కూడా ఉన్నాయి అనే విషయం కూడా నాకు తెలియదు. రమారమీగా కలుపుకుంటే ఒక డివిజన్కు 5,000 చొప్పున వేసుకున్న 50 డివిజన్లు కలిపితే 2,50,000 ఓట్లకు మేయర్ ఎన్నిక ఉంటుందనే విషయం కూడా నాకు తెలియదు. అందుకే నేను మేయర్గా నిలబడాలనుకున్నా. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్కు సపరేట్ ఓటు, మేయర్కు సపరేట్ ఓటు ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలియదు. అందుకే నేను పోటీ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను కూడా మేయర్గా పోటీ చేయాలనుకుంటున్నాను. సోదర సోదరీమణులారా, నేను కడప నగర మేయర్గా పోటీ చేస్తున్నాను. కావున రాష్ట్ర ప్రజలందరూ కలిసి నాకు ఓట్లు వేయించి కడప నగర మేయర్గా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అరే తప్పైందే అంటే, కడప నగర మేయర్కు ఉత్తర నగర ప్రజలు మాత్రమే ఓటేస్తారు, రాష్ట్ర ప్రజలందరూ వేయరు. ఆ విషయం కూడా నాకు తెలియదు. మీకు చెప్పేశాను, మీరు ఎవరికి చెప్పమాకండి. సో నన్ను మేయర్ అభ్యర్థిగా గెలిపించండి. ఈ వీడియోను కామెడీగా తీసుకోండి, వాస్తవాలను గ్రహించండి. మా పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. అల్లా హాఫీజ్, ధన్యవాదాలు.